ఒకప్పుడు సమయానికి తినడం, సమయానికి నిద్రపోవటం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను మనిషి అనుసరించేవాడు. అయితే మారుతున్న కాలంతో పాటే జీవన శైలిలోనూ అనేక మార్పులు వచ్చాయి. ఈ మార్పుల కారణంగా ఎన్నో హెల్త్ ఇష్యూస్ మనిషిని నిత్యం వెంటాడుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ప్రపంచ వ్యాప్తంగా గుండెపోటు సమస్యలు అధికమవుతున్నాయి. చిన్న వయసులోనే హార్ట్ అటాక్ తో చనిపోతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ఇన్ని సమస్యలకు నిద్రే ప్రధాన కారణమని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అయితే నిద్ర వేళల్లో మార్పులు చేసుకుంటే హార్ట్ అటాక్ రిస్క్ ని తప్పించుకోవచ్చని యూరోపియన్ హార్ట్ జర్నల్లో పబ్లిష్ చేసిన ఓ స్టడీ తెలిపింది. ఈ అధ్యయనం ప్రకారం రాత్రిళ్లు ఆలస్యంగా పడుకునే వారిలో గుండె జబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని తేలింది. ఈ స్టడీ కోసం పరిశోధకులు సుమారు 88,000 మందిని పరిశీలించారు. ఇందులో 60 ఏళ్లకు పైబడి ఉన్న మహిళలు 60% మంది ఉన్నారు. వారిలో రాత్రి 10 నుంచి 11 లోపు పడుకునే వారిలో హార్ట్ రిస్క్ తక్కువగా ఉందని పరిశోధనలో తేలింది. ఇక అర్ధరాత్రి 12 దాటిన తర్వాత పడుకునే వారిలో హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే రిస్క్ 24% ఎక్కువగా ఉందని గుర్తించారు. అందుకే రాత్రిళ్లు త్వరగా పడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ప్రతిరోజు సుమారు 7 నుంచి 8 గంటలకు తగ్గకుండా నిద్రపోవడం మంచిదంటున్నారు. అర్ధరాత్రి వరకు పడుకోవడం అనేది ఈ మధ్యకాలంలో చాలా కామన్ విషయం. మోడర్న్ లైఫ్ స్టైల్లో లేట్ నైట్ స్లీపింగ్ అనేది ఒక భాగం అయిపోయింది. నగరంలో నివసించే ఎంతో మంది రాత్రి 12 దాటితేనే కానీ నిద్రపోరు. ఉదయం 9 దాటినా నిద్రలోంచి బయటికి రాలేరు. అయితే నిజానికి రాత్రి 9 గంటలకే పడుకొని ఉదయం 6 గంటలకు లేవటం అనేది బెస్ట్ స్లీపింగ్ టైం అంటున్నారు నిపుణులు. ఈ టైమింగ్ ని ఫాలో అయితే ఆరోగ్యంగా ఉండవచ్చని చెబుతున్నారు. ఈ విషయం చాలా మందికి తెలిసినా పెద్దగా పట్టించుకోరు. రాత్రి 12 దాటిన తర్వాతే పడుకుని ఉదయం 9 గంటల తర్వాతే లేవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇలా లేట్ నైట్ నిద్రపోయే హ్యాబిట్ ఉన్నవారు ఎన్నో రోగాల బారిన పడుతున్నారు. ఇక రాత్రి 2 గంటలు దాటిన తర్వాత పడుకునే వారి గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వారికి వారే డయాబెటీస్, హై బ్లడ్ ప్రెషర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు ఆహ్వానం పలుకుతున్నట్లే. లేట్ నైట్ పడుకునే వారిలో టైప్ 2 డయాబెటీస్ వచ్చే అవకాశం 19% అధికంగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ అలవాట్ల వల్ల శరీర జీవక్రియలకు ఆటంకం ఏర్పడుతోంది. అంతేకాదు బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పై ప్రభావం చూపిస్తుంది. దీనివల్ల డయాబెటీస్ వచ్చే ఛాన్స్ కూడా పెరిగిపోతోంది. అలాగే లేట్ నైట్ నిద్రపోయేవారు నాణ్యమైన నిద్రను పొందరు. వారి నిద్ర చాలా మగతగా ఉంటుంది. దీనివల్ల శరీరం మొత్తం నీరసపడిపోతూ ఉంటుంది. రోగ నిరోధక శక్తి కూడా కుంటుపడుతుంది. ఉదయం త్వరగా నిద్రలేచే వారితో పోలిస్తే రాత్రులు ఎక్కువసేపు మేల్కొని ఉండేవారు, ఆలస్యంగా నిద్రలేచే వారికి త్వరగా అనారోగ్య సమస్యలు వస్తాయని పరిశోధనకర్తలు చెబుతున్నారు. చాలా మంది నిద్రను త్యాగం చేసి మరీ వెబ్ సిరీస్లు, సినిమాలు చూస్తూ ఉంటారు. మనిషికి నిద్ర చాలా అవసరమని తెలుసుకోవాలి. ఆహారం లేకుండా జీవించడం ఎంత కష్టమో నిద్ర లేకుండా జీవించడం కూడా అంతే కష్టం. ప్రతి మనిషికి నిద్ర అవసరం. రోజు 8 గంటల పాటు నిద్ర పోవాల్సిందే. అది కూడా రాత్రి 10 లోపే నిద్రపోవడానికి ప్రయత్నించాలి. ఉదయం 6 గంటల లోపలే లేవాలి. ఇలా చేయటం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులు దాడి చేయకుండా ఉంటాయి. మెదడుకు విశ్రాంతినిచ్చేది నిద్ర మాత్రమే. మీ మెదడు చక్కగా పనిచేస్తేనే మీ శరీరం మొత్తం చకచగా పనిచేస్తుంది. మీరు ఏ పనైనా సరిగా చేయగలుగుతారు. మతిమరుపు, డిప్రెషన్, చిరాకు వంటివి రాకుండా ఉండాలంటే చక్కగా నిద్రపోవాలి. అలాగే అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం, గుండె జబ్బులు వంటివి కూడా తగినంత నిద్ర లేకపోవడం వల్లే వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. సో ఫ్రెండ్స్, ఇప్పటికైనా లేట్ నైట్ స్లీపింగ్ కు బై బై చెప్పేసి హెల్తీగా ఉంటారని ఆశిస్తున్నా.